వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో అలర్జీ, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలకు ఆయుర్వేద చికిత్స గురించి స్టార్ ఆయుర్వేద నుంచి డాక్టర్ దీప్తి పరిష్కారాలు అందిస్తారు. 04066660337 లేదా 338 నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ అలర్జీస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి రావడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటి? మెయిన్గా ఈ అలర్జీ, ఆస్మా, సైనస్ ఇలాంటివన్నీ మనం ఆయుర్వేదం ప్రకారం తీసుకున్నట్లయితే కఫదోషం కిందికే వస్తాయండి. సో వాతపిత్త కఫదోషాలలో ఈ కఫ ప్రిడామినెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అది ఇనీషియల్ స్టేజెస్లో ఇలా అలర్జీగా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ స్టేజ్ అలర్జీ, కోల్డ్, కాఫ్ ఇలాంటివి నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏంటంటే అది నెక్స్ట్ స్టేజ్ సైనస్, దాని తర్వాత ఆస్మా ఇలా మారటం అనేది జరుగుతుంది. సో మెయిన్గా కఫ ప్రిడామినెన్స్ అనేది ఒకటి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు అండి. అండ్ దీంతోపాటు ఏంటంటే వ్యాధి క్షమత్వ శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్. సో జనరల్గా ఈ చిన్నపిల్లలు మనం ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువగా చూస్తామంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్, వ్యాధి క్షమత్వ శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి తొందరగా రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఎక్కువగా ఎవరిలో వస్తూ ఉంటాయి? మెయిన్గా జనరల్గా ఏంటంటే మనం చెప్పుకునేది ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే కఫ ప్రకృతి ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము, చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అంటే ప్రతి వ్యక్తికి ఏంటంటే ప్రకృతి అనేది ఉంటుంది. వాత ప్రకృతి కానీ, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, లేదా ద్వంద్వ ప్రకృతి అంటే రెండు ప్రకృతులు కలిసి ఉండొచ్చు. సో దీంట్లో ఏంటంటే ఎక్కువగా కఫ ప్రకృతి లేదు కఫవాత, కఫ పిత్త ప్రకృతి ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళలో కఫ ప్రిడామినెన్స్ అనేది స్వతహా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సో వాళ్ళలో కూడా కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉండడం కానివ్వండి, లేదు కఫ ప్రిడామినెన్స్ ఉన్న వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం అంటే చల్లటి వెదర్ కానివ్వండి, చలువ చేసే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, కోల్డ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఐటమ్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువగా ఎప్పుడైనా కొద్దిగా తీసుకున్నా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న కఫం అనేది ఎక్కువగా అయిపోయి వాళ్ళకి ఇలాంటి అటాక్, ఈ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా తొందరగా వస్తుంటాయి. అదే చిన్నపిల్లల్లో కూడా కఫ ప్రిడామినెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏజ్ ప్రకారం కూడా మనం చూసినట్లయితే మెయిన్గా చిన్నపిల్లల్లో కఫ ప్రిడామినెన్స్ ఎక్కువగా ఉంటుంది, మిడిల్ ఏజ్ వాళ్ళలో పిత్త ప్రిడామినెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళలో వాత ప్రిడామినెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో చిన్నపిల్లలు ఈ కఫకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఓకే అండి, మీతో మాట్లాడడానికి దేవరకొండ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. రాహుల్ గారు చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పండి మేడం. చెప్పండి, ఏం ప్రాబ్లం అండి? హలో రాహుల్ గారు వినిపిస్తుంది, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. చెప్పండి మేడం. వినిపిస్తుంది, చెప్పండి. ఓకే అండి, అంటే ఈ అలర్జీస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే అలర్జీ, ఆస్తమా రెండు ఒకే విధంగా వస్తుంటాయా, ఎలా ఉంటుంది? లేదండి, జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా ఆస్మా అటాక్ అవ్వడము అని అంటే దాంట్లో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా హెరిడిటీ క్యారెక్టర్స్ ఉండవటము. అండ్ ప్రతి వ్యక్తి అంటే లైక్ కొంతమంది వాళ్ళు చేసే వృత్తిని ఆధారపడి కూడా ఈ ఆస్మా ప్రాబ్లం అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఈ రైస్ మిల్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, కెమికల్ ఫ్యాక్టరీస్ ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు, ఎక్కువగా పొల్యూషన్ వీటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, వీళ్ళలో ఏంటంటే అలర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే అది అంత తీవ్రంగా అవ్వకన్నా ముందే వీ కెన్ సీ దట్ ఆస్మా అటాక్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అలాంటి వాటికి ఎక్స్పోజ్ కాని వాళ్ళలో ఏంటంటే మనం ఈ ఆస్మా అటాక్ చాలా స్లోగా చూస్తూ ఉంటాం. బట్ ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే కంప్లీట్గా డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్లోకి చేరుతుంది. కాబట్టి వాళ్ళలో ఆస్మాటిక్ అటాక్స్ అనేటివి చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆ స్టేజ్ నెగ్లెక్ట్ చేస్తే చాలా తీవ్రంగా అయ్యే స్టేజ్కి కూడా వెళ్తూ ఉంటుంది. ఓకే అండి, మరో కాల్ కర్నూలు నుంచి కౌలుట్లయ్య గారు చెప్పండి. మేడం, మా అమ్మకి ఆయాసం ఉంది మేడం, ఆస్తమా. ఓకే, ఆవిడ ఏజ్ ఎంత అండి? ఆమెకి 45 సంవత్సరాలు మేడం. ఏంటండి? 45. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఆస్మా ప్రాబ్లము? మేడం ఒక 4 సంవత్సరాల నుంచి మేడం. ఓకే, అంటే మెయిన్గా ఆవిడ ఏమైనా వర్క్ చేస్తుందా, ఇంట్లోనే ఉంటారండి? మేడం పొలం పని పోతారు మేడం. పొలం పనికి వెళ్తూ ఉంటారు. సో కొంచెం చల్ల వాతావరణంకి కూడా అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అవుతుంటారా? చల్ల వాతావరణంలో తిరగడం కూడా ఉంటుందా పొలం పనికి వెళ్ళినప్పుడు? అవును మేడం, అవును మేడం. ఓకే అండి, ఓకే. సో పొలం పనికి వెళ్తుంటారు, 4 years నుంచి ఈ ఆస్మా ప్రాబ్లం ఉంది అంటున్నారండి. సో
సో జనరల్గా ఏంటంటే పొలం పని లైక్ ఈ అగ్రికల్చర్ ఇది వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కోల్డ్ క్లైమేట్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ కూడా చిన్న మైన్యూట్ పార్టికల్స్ వాటికి కూడా లైక్ ఫామ్లో వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సో దానివల్ల కూడా ఈ ఆస్మాటిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈ ఆస్మా ప్రాబ్లంకి ఏంటంటే కొద్దిగా ఈ పొలం పనికి అలాంటివి వెళ్ళినప్పుడు ఏదైనా స్కార్ఫ్ లాగా అలా ధరించటము, అంటే ముక్కులోకి ఎలాంటి డస్ట్ పార్టికల్స్ వెళ్ళకుండా, చెవులోకి చల్ల గాలి వెళ్ళకుండా కొద్దిగా కవర్ చేసుకుంటూ ఉండమని చెప్తూ ఉండండి. అండ్ ఆస్మా ప్రాబ్లంకి ఏంటంటే మనకు ఆయుర్వేదిక్లో చాలా చక్కటి మందులు ఉన్నాయండి. ఏంటంటే అవి కొద్ది రోజుల పాటు రెగ్యులర్గా యూస్ చేస్తే ఈ ఆయాసం, దమ్ము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు కడప నుండి. కుమార్ గారు చెప్పండి. మేడం, నాకు ఒకసారి 5 సంవత్సరాల క్రిందట సైనసైటిస్ వచ్చిందండి. ఓకే. అప్పుడు విజయవాడలో ఒక నెల మాత్రలు వాడితే పోయిందండి. మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత మా కడపకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెండోసారి వచ్చిందండి. ఓకే. అప్పుడు వాష్ చేశారండి. ఏంటి పంపులు దించి నీళ్లు పంపించి వాష్ చేశారు. గడ్డలుగా పడిపోయింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం ముక్కులు బిగుసుకున్నట్టుగా ఉన్నాయి, తిల్లి కూతలు వస్తున్నాయి, తుమ్ములు వస్తున్నాయి. కానీ తుమ్ములేమో మరి 15 రోజుల నుంచి వాటికి ఆగిపోయాయండి. ఆసుపత్రికి వెళ్ళాను. వెళ్తే అలర్జీ టెస్ట్ చేయించారు. 40 to 440 నార్మల్ ఇచ్చారు. రెఫరెన్స్ రేంజ్ 510 ఉందండి. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా హిమోగ్లోబిన్ 14 ఉంది. నా వయసు 58, 78 కేజీలు ఉంటానండి. 5'6" ఎత్తుంటాను. ఈ తల కూడా ఉంటుందండి. ప్లస్ ఈ సైనస్ ఎక్స్రే తీపించాను. రైట్ ఫ్రంటనల్ సైనస్ అని ఇచ్చినారు ఇంప్రెషన్ లో. నొప్పి ఏం లేదన్నారండి. దీనికి ఏమన్నా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉందా లేక అల్లోపతికి చెప్తారా కొంచెం? చెప్తానండి. అంటే ఎప్పుడైనా శ్వాస తీసుకోవడం కష్టంగా కూడా ఉంటుందండి, నిద్రలో కానీ మేల్కొన్నప్పుడు కానీ? నిద్రపోయినప్పుడు శ్వాస తీసుకోవడం ఏమైనా కష్టంగా ఉంటుందా, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుందా? ఏం లేదండి, శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఓకే అండి. ఓకే. పిల్లి కూతలు మటుకు ఉన్నాయండి, తుమ్ములు పోయినాయి. ఓకే. ఓకే అండి. ఓకే. సో పెయిన్గా పిల్లి కూతలు వస్తున్నాయి అంటున్నారు. హెడ్ ఏక్ కూడా, పెయిన్ కూడా ఉంటుంది, తలనొప్పి అంటున్నారు. అండ్ మెయిన్గా రైట్ ఫ్రాంటల్ సైనస్లో ఈ సైనస్ ప్రాబ్లంకి ఎక్స్రే తీసినప్పుడు ఫ్రాంటల్ సైనస్లో ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఈ ఫ్రాంటల్ సైనస్, మనకి మ్యాక్సిలరీ సైనసెస్ ఇలాంటివన్నీ, ఫ్రాంటల్ సైనస్ అంటే ఫోర్ హెడ్ అండి, నుడిదిట్టి దగ్గర ఉన్న సైనసెస్. దీంట్లో ఏంటంటే కఫం కనుక ఎక్కువగా చేరినప్పుడు, అంటే మన ముక్కు వెనకాల, కళ్ళ వెనకాల, ఫోర్ హెడ్ వెనకాల సైనసెస్ అన్నీ ఎయిర్ ఫిల్డ్ సాక్స్ ఉంటాయి. అవి కఫంతో ఎప్పుడైతే నిండిపోతాయో అక్కడ మనకి సైనసెస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆయా ఏరియాలలో కూడా మనకి పెయిన్ అనేది, హెవీనెస్ అనేది బాగా ఉండడం అనేది జరుగుతుంది. సో దానివల్లే మీకు హెడేక్ అనేది కూడా రావడం అనేది జరుగుతుందండి. దీనికి మనకి ఖచ్చితంగా ఆయుర్వేదిక్లో శాశ్వత పరిష్కారం ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్లో మెడిసిన్ తీసుకుంటారు, సర్జరీస్ అంటారు, బట్ అవన్నీ టెంపరీ అండి. మీరు ఆల్రెడీ తీసుకున్నారు, మీకు మళ్ళీ రికరెన్స్ కూడా ఉంది. బట్ ఆయుర్వేదిక్లో ఏంటంటే హెర్బల్ మెడిసిన్ ద్వారా ఆ కఫం ఏదైతే ఉందో అవన్నిటినీ కంప్లీట్గా తగ్గించడం అనేది జరుగుతుందండి. అండ్ మీ ఇష్యూలో ఏంటంటే మీకు ఇంతకాలం నుంచి ఉంది కాబట్టి నస్యం అనే పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తారండి. అంటే కఫం అనేది చాలా ఎక్కువగా అయిపోయినప్పుడు ఈ నస్యం అనే పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా కఫం అనేది ముక్కు ద్వారా, గొంతులోంచి, థ్రోట్ ద్వారా ఏంటంటే కఫం అనేది కంప్లీట్గా బయటికి వచ్చేస్తుంది. మిగతా కఫం ఏదైతే ఉందో అది మెడిసిన్స్ ద్వారా ఎండింపజేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే కఫం బయటికి వచ్చేస్తుంది కాబట్టి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందండి. మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా కూడా చేసుకోవచ్చు. ఓకేనంటే ఈ సైనసైటిస్కి అండ్ ఆస్తమాకి ఏమైనా సంబంధం ఉంటుందంటే సైనసైటిస్ అది క్రానిక్ అయిన తర్వాత ఆస్తమాకి దారితీసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా అండి. జనరల్గా ఈ కొంతమందిలో మనం చూస్తుంటామండి, అలర్జీ స్టేజ్ నెగ్లెక్ట్ చేస్తే సైనసైటిస్ రావటము. ఆ సైనసైటిస్ స్టేజ్ కూడా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏంటంటే అది ఇన్ఫెక్షన్ లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆస్మాటిక్ ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది చూస్తుంటాం. అండ్ కొంతమందిలో ఆస్మా ఉన్న వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండి వాళ్ళలో కూడా సైనసైటిస్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. అండ్ చిన్నపిల్లలో ఎందుకు వస్తుంది ఈ సైనసైటిస్ కానీ ఆస్తమా కానీ? చిన్నపిల్లల్లో ఏంటంటే ఒకటి మనం చూడొచ్చండి, లైక్ కొంతవరకు హెరిడిటీ వల్ల కూడా చిన్నపిల్లలు ఈ ఆస్మా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ చాలామంది చిన్నపిల్లలు మనం చూసేది ఏంటంటే ఫస్ట్ కోల్డ్, కాఫ్తో ఇమ్యూనిటీ తక్కువ ఉండి, కఫం ఎక్కువగా ఉండి వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడు ఏంటంటే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు మనం చూసినట్లయితే ఫుడ్ ఇంటేక్ కూడా చాలా తగ్గించేస్తారు. సో వాళ్ళలో ఇమ్యూనిటీ ఇంకా తగ్గుతూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మెడిసిన్ అవన్నీ కూడా టెంపరీ రిలీఫ్ కోసం వాడుతూ ఉంటారు. సో కొద్ది కాలం అలా వాడిన తర్వాత తగ్గడము, మళ్ళీ రావడము, మళ్ళీ మెడిసిన్ వాడటం. సో ఏంటంటే ఆ మెడిసిన్కి కూడా బాడీ రెసిస్టెంట్ అవ్వడము,
అండ్ పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటము, ఫుడ్ ఇంటేక్ తగ్గిపోవడం. సో దీనివల్ల ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటుంది. అలా ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వచ్చేసి దాని తర్వాత అది సైనస్ ఆస్మాకి చేంజ్ అవ్వటం జరుగుతుంది. అంటే ఒక్కోసారి సైనసైటిస్కి సంబంధించి సర్జరీ వరకు వెళ్తుంటారంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా? డెఫినెట్గా అండి. సర్జరీ స్టేజ్కి వెళ్ళటము అంటే జనరల్గా సర్జరీస్ గురించి చెప్పుకున్నట్లయితే చాలామందిలో మనం చూస్తూ ఉంటామండి. జస్ట్ అది క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి లోపల ఇంకా కఫ ప్రిడామినెన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ రికరెన్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఆ స్టేజ్లో కూడా సర్జరీ అవసరం లేకుండా మనం ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ ఇప్పుడు నేను చెప్పాను నస్యం అనే పంచకర్మ ట్రీట్మెంట్, ఇదేంటంటే మెడికేటెడ్ నాజల్ డ్రాప్స్ లైక్ ఫేస్ మసాజ్ కానీ అది చేసి స్టీమ్ ఇచ్చేసి ఒక లైక్ పూర్వకర్మ ప్రొసీజర్ తర్వాత ముక్కులో మెడికేటెడ్ నాజల్ డ్రాప్స్ అనేది వేయటం జరుగుతుందండి 2 నాస్ట్రిల్స్లో. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్గా కఫం అనేది ముక్కులోంచి త్రోట్లోంచి బయటికి వచ్చేసి మనకి రిలీఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. సో అలా నస్యం ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ యూస్ చేస్తే ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. ఈ సైనసైటిస్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే సైనసైటిస్కి పర్టికులర్గా ఏ ఏ ప్రాంతాల్లో నొప్పి అనేది ఉంటుంది? మెయిన్గా ఈ సైనసైటిస్లో మనం చూసినట్లయితే ఈ ఫోర్ హెడ్ దగ్గర కఫం కనుక ఎక్కువగా ఉంటే ఫోర్ హెడ్ పెయిన్, ఫోర్ హెడేక్ ఎక్కువగా ఉంటుందండి. హెవీనెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. కళ్ళ వెనకాల కూడా సైనసెస్ ఉంటాయి. సో అక్కడ కఫం చేరినప్పుడు ఏంటంటే కళ్ళు దురద పెట్టడం కానివ్వండి, కళ్ళలోంచి నీళ్లు కారడం చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే చీక్స్ వెనకాల కూడా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా కొద్దిగా పెయిన్ అండ్ టెండర్నెస్ చూస్తూ ఉంటాం. ముక్కు వెనకాల కూడా సైనసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ కఫం కనుక ఎక్కువగా ఉంటే ముక్కు దురద పెట్టడము, ముక్కులోంచి నీళ్లు కారటము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సిమ్టమ్స్లో ఏ ఒక్కటి కనబడి బాగా ముక్కు కారటము, జలుబు ఇలాంటిది ఫ్రీక్వెంట్గా వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ కఫాన్ని వృద్ధి చేసే ఆహారం మెయిన్గా చెప్తాం. అంటే కోల్డ్ ఐటమ్స్ కానివ్వండి, చలువ చేసే పదార్థాలు కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పదార్థాలు కానివ్వండి, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్తుంటాను. ఓకే, మరో కాలర్ హైదరాబాద్ నుంచి ప్రవీణ్ గారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఒక 10 రోజులు 10 days నుంచి ఈ ఒక లెఫ్ట్ సైడ్ నాజల్ కంప్లీట్ బ్లాక్ అయిపోయిందండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 46 అండి. ఓకే, ఏం వర్క్ చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఫర్మ్లో చేస్తుంటాను. ఓకే, అంటే లైక్ ఇది వరకు కోల్డ్ కాఫ్ అలా ఏమైనా ఫ్రీక్వెంట్గా వచ్చేదా అండి? అంతకుముందు ఏ ప్రాబ్లం లేదండి. ఓకే, సడన్ గా ఒక 10 days బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే, ఒక సైడ్ నాజల్ బ్లాక్ అయిపోయింది. అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఓకే, ఈ సర్జరీ కంపల్సరీ అని అంటారు మేడం. ఓకే, సో ప్రాబ్లం ఓన్లీ 10 days నుంచే ఉంది? 10 days నుంచి. నైట్ ఏమన్నా 3 months బ్యాక్ బాగా తుమ్ములు వచ్చాయండి. ఓకే, నేను హోమియోపతి మెడిసిన్స్ వాడాను. ఓకే, ఇది ఇమీడియట్ గా క్యూర్ అయింది. ఇది ఓకే, ప్రాబ్లం రిపీట్ అవ్వలేదు. ఓకే, ఓకే. ఇప్పుడు నైట్ ఏమైనా బ్రీతింగ్ డిఫికల్టీ ఏమైనా వస్తుందా అండి? బ్రీతింగ్ అంటే ఒక నాజల్ తోనే ఇంకా ఒక నాజల్ కంప్లీట్ బ్లాక్ అయిపోయింది మేడం. అవునవునండి. ఓకే, సో 3 months బ్యాక్ ఎక్కువగా తుమ్ములు వచ్చేటివి అంటున్నారు. ఇప్పుడు 10 days నుంచి మాత్రం ఒక నాస్ట్రిల్ కంప్లీట్గా బ్లాక్ అయినట్టు అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ నిద్రపోయినప్పుడు కూడా ఒకటే నాస్ట్రిల్లోంచి గాలి పీల్చుకోవటం అనేది గమనిస్తున్నారు. సో మెయిన్గా నాస్ట్రిల్ బ్లాక్ అవుతుంది అంటే మాత్రం మీకు అంటే ఇప్పుడు ఈ 10 daysలోనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వలేదండి. ఇది వరకు ముందు నుంచే మీకు ఆ ప్రాబ్లం అనేది 3 months బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది. సో దీంట్లో 2 మనకి అవకాశాలు ఉన్నాయండి. ఏంటంటే ఒకటి సెప్టమ్ కొద్దిగా డీవియేషన్ అవ్వటం అనేది చూస్తుంటాం, నాజల్ సెప్టమ్. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఇప్పుడు ఏ నాస్ట్రిల్ అయితే బ్లాక్ అయిందో దాంట్లో పాలిప్స్ టర్బినేట్స్ అంటామండి, అంటే వాపు లాంటివి వస్తూ ఉంటాయి. సో అవి రావటం వల్ల ఏంటంటే ఎయిర్ ప్యాసేజ్కి మనకి స్పేస్ అనేది లేకుండా ఉండటం వల్ల మీకు కంప్లీట్గా ఆ నాస్ట్రిల్ అనేది బ్లాక్ అవ్వటము, ఎయిర్ ఫ్లో అనేది తగ్గిపోవటం అనేది మనం చూస్తుంటామండి. బట్ దీనికి సర్జరీ చేసినా కూడా అండి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇది మెయిన్గా ఏంటంటే కఫ ప్రిడామినెన్స్ వల్ల రావటం అనేది జరుగుతుంది. సో మెయిన్గా మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ లైక్ ఏంటంటే ఏసీ ఇలాంటి వాటిలో ఏమైనా వర్క్ చేస్తూ ఉంటారా, లేదు పొల్యూషన్లో ఏమైనా ఎక్కువగా తిరగటం అనేది జరుగుతుందా, లేదు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఇలాంటి వాటిపైన మీకు ఈ ప్రాబ్లం రావడం అనేది జరిగిందండి. సో అలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికి ఏంటంటే ఆయుర్వేదిక్లో మనకి డెఫినెట్గా మెడిసిన్ ఉందండి. ఆ పాలిప్స్ వాటి స్వెల్లింగ్ ఏదైతే ఉందో ఈ కఫంని తగ్గించినప్పుడు అవి ఆటోమేటిక్గా సబ్సైడ్ అవ్వటం అనేది జరుగుతుందండి. ఆ వాపు అనేది తగ్గిపోతుంది. సో కొద్ది రోజుల పాటు రెగ్యులర్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేయండి, ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా తగ్గించుకోవచ్చండి. అంటే నజల్ బ్లాక్ అని ఉన్నప్పుడు ఎక్కువ కాలం కొంతమంది డ్రాప్స్ యూజ్ చేస్తుంటారు. అంటే లాంగ్ టైం వాడడం మంచిదే అంటారా డ్రాప్స్? అట్లా
అంటే జనరల్గా కొంతమందికి ఏంటంటే అలా నోస్ అనేది బ్లాక్ అయినప్పుడు ఏంటంటే ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా లేక శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. సో అలాంటి ఎమర్జెన్సీ టైంలో టెంపరీగా యూజ్ చేయడం ప్రాబ్లం ఏం లేదండి, బికాజ్ ఇట్ మే క్రియేట్ అండ్ సమ్టైమ్స్ ఇట్ మే క్రియేట్ ద ఎమర్జెన్సీ కండిషన్. బట్ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్యూర్, ఓన్లీ మనకి టెంపరీ ఆ టైం వరకు రిలీఫ్ కోసం వాడుకోవచ్చు అండి. చిన్నపిల్లల్లో కూడా నైట్ టైం బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుందని నాజల్ డ్రాప్స్ చేస్తుంటారు, బట్ అది ట్రీట్మెంట్ అవ్వదండి. ఆ టైంలో కొద్దిగా రిలీఫ్ వస్తుంది, బట్ ఆల్టర్నేటివ్గా మళ్ళీ అది వదిలేసి వేరే మెడిసిన్ అనేది మాత్రం తగ్గడానికి ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో నిజంగా పిల్లి కూత లాంటివి వచ్చినప్పుడు ఎక్స్టర్నల్ క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అప్లై చేయడం అనేది అది నిజంగా పనిచేస్తుంది అంటారా? కొంతవరకు యూజ్ అవుతుందండి. వాళ్ళకి ఏంటంటే చెస్ట్ పైన కానివ్వండి, వీపులో కానివ్వండి కొద్దిగా ఎక్స్టర్నల్గా రాస్తూ ఉంటారు, నాజల్ డ్రాప్స్ వేస్తూ ఉంటారు, నెబులైజేషన్ అనేది పెడుతుంటారు, బికాజ్ దే కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ దిస్ థింగ్. సో ఏంటంటే వాళ్ళకి ఎంత సఫకేషన్ ఉంది అనేది వాళ్ళు ఏడ్చినప్పుడు మనకి తెలుస్తుంది. సో ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇలాంటివన్నీ చేయడం ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు చిత్తూరు నుండి. ప్రదీప్ గారు చెప్పండి. హలో ప్రదీప్ గారు. మేడం చెప్పండి మేడం. డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం, నాకు నాజల్ బ్లాక్స్ అనేవి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఉన్నాయి మేడం. ఓకే. ఆల్రెడీ నేను 2 ఇయర్స్ దాకా ఒకసారి సర్జరీ కూడా చేయించాను. ఓకే. అయినా కూడా రైట్ సైడ్ నాజల్ కానీ లెఫ్ట్ సైడ్ నాజల్ కానీ అప్పుడప్పుడు బ్లాక్ అవుతూ ఉంటుంది మేడం. ఓకే. కంటిన్యూగా హెడ్ బాత్ చేసినప్పుడు కానీ చల్లగా క్లైమేట్ లో తిరిగినప్పుడు కానీ తుమ్ములు అవి వస్తూ ఉంటాయి. ఓకే. అలాగే మేడం, రోజు బ్రీతింగ్ డిఫికల్టీ లోపల ఏదో పాలిక్ గ్రేప్స్ అనేది ఏదో ఉంది, అవునండి, అలర్జీ అది అని చెప్పారు మేడం. ఓకే. మీ వయసు ఎంత అండి? 32 మేడం. ఏం వర్క్ చేస్తుంటారు మేడం? నేను ఇట్లాగా కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాను మేడం. ఓకే. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో. అచ్చా, ఓకే. అండ్ నైట్ ఏమైనా బ్రీతింగ్ డిఫికల్టీ ఏమైనా అవుతుందా అండి? అవును మేడం, అప్పుడప్పుడు ఫ్యాన్ వేసుకున్నప్పుడు ఫ్యాన్ కింద కొనుక్కున్నప్పుడు కూడా నాజుల్స్ బ్లాక్ అవుతుంటాయి మేడం. అవునండి. ఓకే. సో మెయిన్గా కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్నారని చెప్తున్నారండి. సో కన్స్ట్రక్షన్ వర్క్ అన్నప్పుడు ఏంటంటే లైక్ ఈ సిమెంట్, ఇసుక వాటికి కొంచెం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ డస్ట్ అనేది చాలా మైన్యూట్ డస్ట్ ఉంటుందండి. అది లోపలికి వెళ్ళడం వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంది. ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి ఉంది, ఒకసారి సర్జరీ చేశారు, బట్ ఇప్పుడు మళ్ళీ కూడా పాలిప్స్ ఉన్నాయని చెప్తున్నారండి. సో ఆ పాలిప్స్ వల్లనే బ్రీతింగ్ డిఫికల్టీ, నాజల్ బ్లాకేజ్ అనేది ఉండటం వల్ల మీకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుందండి. సో మెయిన్గా మీరు ఆ కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర వెళ్ళినప్పుడు ఏంటంటే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏదైనా మాస్క్ అలాంటిది ఆ డస్ట్ అనేది ఇన్హేల్ చేయకుండా ఉండేటట్టు జాగ్రత్త వహించండి. అండ్ ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఆయుర్వేదిక్లో మనకు పర్మనెంట్ క్యూర్ కోసము మెడిసిన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్ అండి నస్యమని చేస్తారు. ఇవి చేయించుకుంటే ఆ పాలిప్స్ వాపు అనేది తగ్గుతుంది, సర్జరీ అవసరం లేకుండా పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. బట్ ఈ మాస్క్ ధరించడం కానివ్వండి, ఫ్యాన్ కింద, ఏసీకి వాటికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటూ జాగ్రత్త పడండి. ఓకే, మరొక నందిగామ నుండి వినోద్ గారు చెప్పండి. హలో చెప్పండి వినోద్ గారు. మేడం, నాకు 2 ఇయర్స్ నుంచి సైనసైటిస్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. హలో చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. అయితే ఎన్ని మందులో ఉన్నా పోలేదు మేడం. ఓకే. మీ వయసు ఎంత అండి? నా వయసు 20 ఇయర్స్ మేడం. ఓకే. అంటే చదువుతున్నారా, ఏమైనా వర్క్ చేస్తుంటారండి? చదువుతున్నాను మేడం, బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. అయితే ఎన్ని మందులు ఉన్నా తగ్గలేదు మేడం. అయితే సర్జరీ చేయాలన్నారు. ఓకే. సర్జరీ చేయాలంటే చేయించుకోలేదు మేడం నేను. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఇంకా ఎప్పుడైనా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం అలా కూడా ఏమన్నా ఉంటుందా? శ్వాస తీసుకోవడం కష్టంగా అవుతుంది, మార్నింగ్ ఈవినింగ్ చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే. తలనొప్పి, కళ్ళలోంచి నీళ్లు కారడం అలా ఏమన్నా ఉంటుందా అండి? తలనొప్పి ఉంటుంది, ఫేస్ అంతా ఎలర్జీ లా వచ్చింది మేడం, స్ప్రెడ్ అయింది, దానివల్ల అనుకుంటున్నాను నేను. ఓకే. అండ్ హోమ్ ఫుడ్ అండి, హాస్టల్లో అలా ఏమన్నా ఉంటారా? హోమ్ ఫుడ్ మేడం. ఓకే అండి. ఓకే. సో హోమ్ ఫుడ్ అన్నారు కాబట్టి మెయిన్గా ఫుడ్లో కొద్దిగా జాగ్రత్త వహించండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, చలువ చేసే పదార్థాలు కానీ కోల్డ్ ఐటమ్స్ ఇలాంటివి ఏది తీసుకోకుండా చూడండి. అండ్ మెయిన్గా 2 ఇయర్స్ నుంచి ఉంది అండ్ సర్జరీ కూడా సజెస్ట్ చేశారు అంటున్నారు, హెడేక్ వస్తుంది అని కూడా చెప్తున్నారండి. సో అప్పుడప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ కూడా ఉంది. సో ఈ స్టేజ్ కనుక నెగ్లెక్ట్ చేస్తే కంప్లీట్గా ఆస్మాకి దారితీసే అవకాశం ఉంటుందండి. బట్ దీనికి ఆయుర్వేదిక్లో మనకు చాలా చక్కటి శాశ్వత పరిష్కారం అనేది ఉంది. ఆయుర్వేదిక్లో మెడిసిన్స్, నస్యం అనే పంచకర్మ
పంచకర్మ ట్రీట్మెంట్ ఇలాంటివి చేస్తూ ఉంటారండి. సో దానివల్ల ఏంటంటే వ్యాధి క్షమత శక్తి, అటు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ కఫం అనేది ఏదైతే ఉందో అది తగ్గటం వల్ల కూడా ప్రాబ్లం తొందరగా కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. ఒకనంటే ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నప్పుడు పథ్యం ఏమైనా చేయాల్సి ఉంటుందా? అంటే మెయిన్గా పథ్యం అంటే కొన్ని ఆహార పదార్థాలు కంప్లీట్గా మానేయటం అనేది ఏది ఉండదండి. బట్ వాళ్ళ ప్రాబ్లంకి తగ్గట్టుగా కొన్ని టైప్స్ ఆఫ్ ఆహార పదార్థాలు తగ్గించుకోమని చెప్తాం. అంటే మెయిన్గా ఇప్పుడు వీళ్ళకి ఈ అలర్జీ, సైనస్, ఆస్మా వీళ్ళలో కఫం ఎక్కువగా ఉంటుంది. సో కఫాన్ని వృద్ధి చేసే ఆహారం అంటే చలువ చేసే పదార్థాలు అనేటివి తగ్గించుకోవాల్సి ఉంటుంది. చల్లటి వాతావరణంకి ఎక్స్పోజర్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే వామ్ ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పదార్థాలు కానివ్వండి, కోల్డ్ ఐటమ్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ప్రాబ్లం తగ్గిన తర్వాత ఎప్పుడైనా ఒకేషనల్గా తీసుకున్న ప్రాబ్లం లేదండి. ఓకేనా. మరొక వరంగల్ నుండి కరుణాకర్ గారు చెప్పండి. మేడం నాకు 5 years నుంచి సైనస్ ప్రాబ్లం ఉందండి. ఓకే. ఆల్రెడీ 2 times ఆపరేషన్ కూడా అయిందండి. మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుందండి. ఓకే. మీ వయసు ఎంత అండి? 30 అండి. ఓకే. ఏం వర్క్ చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ అండి. ఓకే. అంటే ఏసీ ఎక్స్పోజర్ ఏమైనా ఎక్కువగా ఉంటుందా అండి? లేదండి. ఓకే. అండ్ మెయిన్గా 2 years నుంచి ఉంది అండ్ మళ్ళీ రిపీట్ అవుతుందండి సర్జరీ చేయించినాక కూడా? 2 years కాదండి, 5 years నుంచి అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం అండి. ఓకే అండి. ఓకే. సో 5 years నుంచి ఉంది, ఆల్రెడీ సర్జరీ చేయించారు, బట్ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్నారండి. ఏజ్ వచ్చేసి ఓన్లీ 30 అండ్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. సో ఫుడ్ కూడా ఎలా తీసుకున్నారు? అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారా? హెల్తీ ఫుడ్ తింటున్నారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎక్కువగా హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ సైనస్కి ఏంటంటే మనకు ఆయుర్వేదిక్లో మెడిసిన్, నస్యం అనే పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. దాని ద్వారా ఏంటంటే ఈ సైనసైటిస్, అలర్జీ వీటికి కారణమైన కఫం ఏదైతే ఉందో అది తగ్గించడం జరుగుతుంది హెర్బల్ మెడిసిన్ ద్వారా. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్, వ్యాధి క్షమత శక్తిని కూడా పెంచడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే లైక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసుకోగానే ఇంగ్లీష్ మెడిసిన్ లాగా టెంపరీ క్యూర్, ఇమీడియట్ రిలీఫ్ అనేది ఉండదండి. వాడుతున్న కొద్ది నెమ్మదిగా తగ్గి పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఓకే అండి. మరొక గద్వాల నుండి రాము గారు చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నా పేరు రాము అండి. ఓకే. నాకు ఈ మధ్యన ఒక 3 months నుంచి రైట్ సైడ్ లంగ్స్ లో నీరు ఉందన్నారండి. ఓకే. అయితే చూపించుకున్నాము హాస్పిటల్లో. అది నీరు తీయాలి అంటున్నారు మేడం. మెడిసిన్ తో క్యూర్ కదా మేడం? అవుతుందండి. అంటే ఇది డయాగ్నోస్ చేసి ఎన్ని రోజులు అయిందండి? ఒక 3 నెలలు అవుతుంది మేడం. ఓకే. ఇది వరకు 3 months బ్యాక్ మీకు ఇంకేదన్నా ప్రాబ్లం ఉండిందా అండి? లేదు మేడం, ఏం ప్రాబ్లం లేదండి. ఓకే అండి. ఓకే. సో మెయిన్గా లంగ్స్లో రైట్ సైడ్ నీరు వచ్చింది అని చెప్పారు అంటున్నారు అండి. సో దానివల్ల సర్జరీ కూడా సజెస్ట్ చేశారు అంటున్నారు. అంటే ఏంటంటే మెయిన్గా ఆస్పిరేషన్ అని ఆ నీరు తీయటం అనేది జరుగుతుందండి. బట్ ఏంటంటే మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. సో అలా సర్జరీ అవసరం లేకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా కూడా మీరు తగ్గించుకోవచ్చు అండి. బట్ ఒకసారి ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చి క్లినిక్ వచ్చి కన్సల్ట్ చేయండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చండి. అంటే ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఏ అలర్జీ కానీ ఆస్తమా కానీ వచ్చినప్పుడు? మెయిన్గా కొంతమంది లైక్ ఈ ఎలర్జీ, ఆస్మా, సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళ బాడీ టైప్స్ కూడా ఎలా ఉంటాయంటే ఎక్కువగా ఈ కఫాన్ని వృద్ధి చేసే ఆహారం పైన ఎక్కువ అట్రాక్షన్ అనేది ఉంటుంది, ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. బట్ అలాంటి ఫుడ్ ఐటమ్సే వాళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఎప్పుడు కోల్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం చేయొద్దు. ఎప్పుడు అయినా కూడా వామ్ ఫుడ్ ఇమీడియట్గా అప్పుడే కుక్ చేసింది తీసుకోవడం అనేది బెటర్ ఉంటుంది. అండ్ నిల్వ చేసిన పదార్థాలు తినకపోవటము, ఆయిలీ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కానివ్వండి, ఎక్కువగా స్వీట్ ఐటమ్స్, కోల్డ్ ఐటమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. మరి అలర్జీ, ఆస్తమా, సైనసైటిస్కు ఆయుర్వేద పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.